Hi students, I am Muzir. You are watching my channel Muzir's Chemistry. Welcome back to my channel. Students, లాస్ట్ క్లాస్లో మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి స్టడీ చేస్తున్నాము. ఇప్పుడు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అనే చాప్టర్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ చాప్టర్లో నీట్, పర్టికులర్లీ నీట్ ఎగ్జామ్స్లో అంటే గత 30 ఇయర్స్గా జరిగినటువంటి ఎగ్జామ్స్లో ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు అనేది అనాలిసిస్ చూసినట్లయితే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ నుంచి 13 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే గ్రాహమ్స్ లా నుంచి 6, కైనెటిక్ ఎనర్జీ నుండి 5, అలాగే గ్యాస్ లాస్ నుంచి 4, వెలాసిటీస్ ఆఫ్ గ్యాస్ మాలిక్యూల్స్ నుంచి 4 క్వశ్చన్స్, అలాగే కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ నుండి 4, వాన్ డెర్ వాల్స్ ఈక్వేషన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాగే డాల్టన్స్ లా నుండి 3 క్వశ్చన్స్, ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ నుండి 2, క్రిటికల్ టెంపరేచర్ నుండి 1 క్వశ్చన్ అడగడం జరిగింది. ఇలాగా టోటల్గా చూసినట్లయితే 46 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అంటే గత 30 ఇయర్స్గా నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో 45 క్వశ్చన్స్ అనుకుందాం అడిగినట్లయితే ఎవ్రీ ఇయర్ ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు యావరేజ్న అనేది చూసినట్లయితే దట్ ఈస్ నథింగ్ బట్ 3 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1.5. ఆన్ అన్ యావరేజ్ 1.5 క్వశ్చన్స్ అడుగుతున్నారు. అంటే 1 ఇయర్ 1 క్వశ్చన్ అడిగినట్లయితే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ 2 క్వశ్చన్స్ అడగడం జరుగుతూ ఉంది. ఇలాగా 1 to 2 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు ఈ చాప్టర్ నుండి. కాబట్టి ఈ ప్రాసెస్లో మనం ప్రిపేర్ అయినట్లయితే ఈ చాప్టర్ నుండి వచ్చేటటువంటి 1 or 2 క్వశ్చన్స్ని మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం. ప్రీవియస్ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో ఏ క్వశ్చన్స్ ఇచ్చారో వాటినే మనం సాల్వ్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్కి డౌట్స్ ఉన్నాయి. ఏమని, ఈ ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పేపర్స్ చూసుకుంటే ఆ క్వశ్చన్స్ వస్తాయా, ఆ మోడల్స్ రిపీట్ అవుతాయా అని. ఖచ్చితంగా రిపీట్ అవుతాయి. చూడండి, ఇప్పుడు నేను అవే మీకు చూపించబోతున్నాను. ప్రీవియస్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో మోడల్స్ ఎలా రిపీట్ అవుతున్నాయి అనేది గమనించండి. చూడండి స్టూడెంట్స్, అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, ఏ సర్టన్ గ్యాస్ టేక్స్ 3 times యాజ్ లాంగ్ టు ఎఫ్యూజ్ అవుట్ యాజ్ హీలియం. ఏదో సర్టన్ ఎక్స్ గ్యాస్ అంట, హీలియం గ్యాస్ డిఫ్యూజ్ అయ్యే టైం కంటే దీనికి 3 times ఎక్కువ టైం పడుతుందంట డిఫ్యూజ్ అవడానికి, సేమ్ వాల్యూమ్ ఆఫ్ గ్యాస్. దాని మాలిక్యులర్ మాస్ ఎంత అని అడుగుతున్నాడు. సపోజ్ గ్యాస్ హీలియం ఒకటి, ఇంకో గ్యాస్ ఎక్స్ అనే గ్యాస్ ఇచ్చారు. హీలియం గ్యాస్ డిఫ్యూజ్ అవడానికి టైం టీ అయితే ఎక్స్ అనే గ్యాస్ డిఫ్యూజ్ అవడానికి 3t టైం పడుతుందంట. అయితే హీలియం మాలిక్యులర్ మాస్ మనకు తెలుసు, దట్ ఈస్ నథింగ్ బట్ 4. ఎక్స్ అనే గ్యాస్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? దీన్ని గ్యాస్ 1 అనుకుందాం, దీన్ని గ్యాస్ 2 అనుకుందాం. ఎలాగైనా హీలియం అనుకో, ఎక్స్ అనుకో, ఎలాగైనా అనుకోవచ్చు. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే, దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్. అకార్డింగ్ టు గ్రాహమ్స్ లా ఆఫ్ డిఫ్యూజన్, గ్రాహమ్స్ లా యూ నో వెరీ వెల్, దట్ ఈస్ R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1/T1 ఇంటూ T2/V2. That is equal to square root of M2/M1, that is equal to square root of D2/D1, that is equal to square root of VD2/VD1. ఇది గ్రాహమ్స్ లా, మీ అందరికీ తెలిసినటువంటిదే. సో ఈ గ్రాహమ్స్ లా మీద బేస్ అయినటువంటి ప్రాబ్లం ఇది. ఇక్కడ వేటి మధ్య రిలేషన్స్ ఇచ్చారు అనేది మనం గమనించాలి. సి హియర్ టైం ఇచ్చాడు, ఆ తర్వాత సేమ్ వాల్యూమ్, ఈక్వల్ వాల్యూమ్ డిఫ్యూజ్ అవడానికి పట్టిన టైమ్స్ కంపేర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వాల్యూమ్స్ ఉన్నాయి, టైమ్స్ ఉన్నాయి, మాలిక్యులర్ మాస్ ఒక దాన్ని ఇచ్చాడు, ఇంకో దాని మాలిక్యులర్ మాస్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంటే దట్ ఈస్ నథింగ్ బట్ వీటి మధ్య రిలేషన్ అడుగుతూ ఉన్నారు మనల్ని. సపోజ్ ఇప్పుడు చూడండి, వాల్యూమ్ ఈక్వల్ కాబట్టి ఈ V1 V2 క్యాన్సిల్ అయిపోతాయి. టైం T2/T1 ఈజ్ ఈక్వల్ టు square root of
m2/m1. ఇది ఫైనల్ ఫార్ములా, మనకు కావాల్సినటువంటిది ఈ ఫార్ములా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. T2 ఎంతండి? 3T. T1 హౌ మచ్? T. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్ 2 వీ హ్యావ్ టు ఫైండ్, అదే కనుక్కోవాలి, డివైడెడ్ బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ 1 గ్యాస్ 1 అంటే హీలియం, దట్ ఈస్ 4. దీన్ని సింప్లిఫై చేసినట్లయితే TT క్యాన్సిల్ అవుతుంది. 3/1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m2/4. మరి దీన్ని సింప్లిఫై చేయాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, రెండు వైపులా స్క్వేరింగ్ చేసినట్లయితే దట్ ఈస్ 3 × 3 డివైడెడ్ బై 1 × 1 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1 ఈజ్ ఈక్వల్ టు m2/4 అవుతుంది. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే m2 ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 4, దట్ ఈస్ నథింగ్ బట్ 3 3 9 4 9 36, 36. సో 36 యూనిట్స్ ఎక్కడుందో చూడండి. సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ వన్ దేర్. సో లైక్ దిస్, ఇది గ్రాహమ్స్ లా మీద అడిగినటువంటి ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం చూద్దాం, నీట్లో అడిగినటువంటిదేను. See here, 50 ml of each gas A and B takes 150 seconds and 200 seconds respectively for effusing through pinhole under the similar conditions. If molecular mass of gas B is 36, molecular mass of A will be dash. So we have to find. అంటే ఒక కంటైనర్ ఉందంటండి. ఈ కంటైనర్లో 2 గ్యాసెస్ ఉన్నాయి, A అండ్ B. 50 ml, A 50 ml ఉంది, అలాగే B కూడా 50 ml వాల్యూమ్ ఉంది. అయితే దీనికి ఒక హోల్ చేసాం, పిన్ హోల్. దీంట్లోంచి 2 గ్యాసెస్ బయటకు వచ్చాయి. అందులో ఏ గ్యాస్ వచ్చింది? B గ్యాస్ వచ్చింది. B గ్యాస్ 50 ml ఆఫ్ ఈచ్ గ్యాస్ అంటే దీంట్లో ఉన్నటువంటి ఏ గ్యాస్ 50 ml బయటికి రావటానికి 150 సెకండ్స్ టైం పడితే, సేమ్ 50 ml ఆఫ్ B గ్యాస్ బయటికి రావడానికి 200 సెకండ్స్ పట్టింది. అయితే హియర్ గ్యాస్ B మాలిక్యులర్ మాస్ ఇచ్చారు, దట్ ఈస్ 36. అయితే దీని మాలిక్యులర్ మాస్ ఎంత? ఇది క్వశ్చన్. చూడండి, హియర్ దిస్ ఈజ్ ఆల్సో బేస్డ్ ఆన్ గ్రాహమ్స్ లా. ఇంతకుముందు చేసినటువంటి మోడల్ లాంటిదే, జస్ట్ అడిగే విధానంలో తేడా ఉంది. ఈ చిన్న డిఫరెన్స్ తప్ప మొత్తం మోడల్ అంతా కూడా ఒకటే. చూడండి, రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 1 బై రేట్ ఆఫ్ డిఫ్యూజన్ ఆఫ్ గ్యాస్ 2, R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1/T1 ఇంటూ T2/V2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m2/m1. ఇక్కడ వేటి మధ్య రిలేషన్ ఇచ్చారో గమనించాలి. టైమ్స్ ఇచ్చారు, రెండిటి టైమ్స్ T1 T2. వాల్యూమ్ సేమ్ అంటున్నాడు, 50 ml ఆఫ్ ఈచ్ గ్యాస్, కాబట్టి V1 V2 క్యాన్సిల్ అయిపోతాయి. ఇప్పుడు మాలిక్యులర్ మాస్ ఆఫ్ గ్యాస్ B ఇచ్చాడు ఒక గ్యాస్ది, రెండో గ్యాస్ మాలిక్యులర్ మాస్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫైనల్ ఫార్ములా ఈజ్ T2/T1 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m2/m1. దట్ ఈస్ నథింగ్ బట్ ఇలా రాసుకోవచ్చు. T2 ఎంతండి? గ్యాస్ B, దట్ ఈస్ 200 సెకండ్స్ డివైడెడ్ బై ఫస్ట్ గ్యాస్ డిఫ్యూజ్ అవడానికి పట్టిన టైం 150 సెకండ్స్ ఈక్వల్ టు మాలిక్యులర్ మాస్ ఆఫ్ 2 అంటే గ్యాస్ B, దట్ ఈస్ 36, ఆల్రెడీ గివెన్ ఇన్ అవర్ ప్రాబ్లం. వీ హ్యావ్ టు ఫైండ్ ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ గ్యాస్ A అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ m1. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. 50తో క్యాన్సిల్ చేస్తే 3 50s, 4 50s అంటే దట్ ఈస్ 4/3 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36/m1. ఓకే, సో దీన్ని సింప్లిఫై చేయాలి అంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
స్క్వేరింగ్ చేసినట్లయితే 4/3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 36/m1 స్క్వేర్ చేశాను. ఇదేమవుతుందండి 4 × 4 డివైడెడ్ బై 3 × 3 ఈజ్ ఈక్వల్ టు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే 36/m1 క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే అంటే 4 4s are 16 3 3s are 9 ఈజ్ ఈక్వల్ టు 36/m1. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే m1 ఈజ్ ఈక్వల్ టు 36 × 9/16. 4తో క్యాన్సిలేషన్ చేద్దాం. 4 టేబుల్తో 4 4 16 4 9 36 9 9 81/4 81/4 దట్ ఈస్ హౌ మచ్ 4 20 80 అంటే అప్రాక్సిమేట్లీ 20 టైమ్స్ 81 ఉంది 80 పోతుంది అనమాట ఎగ్జాక్ట్గా. సో 20. సో ఇట్స్ మాలిక్యులర్ వెయిట్ షుడ్ బి 20. ఎక్కడుందో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్ దేర్. సో ఫస్ట్ మోడల్కి సెకండ్ మోడల్కి తేడా ఏమీ లేదు, రెండు కూడా సేమ్ మోడల్. ఇలాగ రిపీట్ అవుతున్నాయి. ఈ విధంగా ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు మంచి మార్కులు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు ఏమాత్రం. ఇంకొక మోడల్ ప్రాబ్లం చూద్దాం. ఈక్వల్ మోల్స్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ఏ కంటైనర్. ఈక్వల్ వాల్యూమ్స్ అంట, మోల్స్, ఈక్వల్ మోల్స్ of hydrogen and oxygen gases are placed in a container with a pinhole through which both can escape. What fraction of the oxygen escapes in the time required for the 1/2 of the hydrogen to escape? అంటే ఏం లేదండి, ఒక కంటైనర్ ఉంది ఇలాగా. ఈ కంటైనర్లో 2 గ్యాసెస్ ఉన్నాయి. ఏమేంటవి? హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్, హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్. ఈక్వల్ మోల్స్ ఉన్నాయి. దీని మోల్స్ ఎక్స్ అయితే దీని మోల్స్ కూడా ఎక్స్. సో నెంబర్ ఆఫ్ మోల్స్కి వాల్యూమ్కి రిలేషన్ ఏంటండి? వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్. అంటే దీని వాల్యూమ్ ఎంతో దీని వాల్యూమ్ కూడా అంతే, సేమ్ వాల్యూమ్ అని మీనింగ్. ఓకే, దీనికి ఒక హోల్ చేశాడు, పిన్ హోల్. దీంట్లోంచి 2 గ్యాసెస్ ఎస్కేప్ అయ్యాయి. హైడ్రోజన్ గ్యాస్ ఎస్కేప్ అయింది, ఆక్సిజన్ గ్యాస్ ఎస్కేప్ అయింది. అయితే దీంట్లో హైడ్రోజన్ ఎంత ఎస్కేప్ అయిందంట? 1/2 ఆఫ్ ది హైడ్రోజన్. దాని వాల్యూమ్లో హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఎస్కేప్ అయితే అదే టైంలో ఆక్సిజన్ ఎంత వాల్యూమ్ ఎస్కేప్ అవుతుంది? ఇది క్వశ్చన్. హైడ్రోజన్ దాని వాల్యూమ్లో హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఎస్కేప్ అయితే అదే టైంలో ఎంత ఆక్సిజన్ వాల్యూమ్ బయటికి వస్తుంది అనేటటువంటిది క్వశ్చన్. సో ఇది కూడా గ్రామ్స్ల మీద బేస్ అయినటువంటి ప్రాబ్లం. సో R1/R2 ఈజ్ ఈక్వల్ టు V1/T1 ఇంటూ T2/V2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M2/M1. చూడండి, ఇక్కడ ఇది ఓపెన్ చేశాడు, తర్వాత క్లోజ్ చేశాడు. అంటే 2 గ్యాసెస్కి టైం సేమ్. ఇది ఎంత టైం బయటకు వస్తుందో ఇది కూడా అంతే టైంలో బయటికి ఎఫ్యూజ్ అవుతుంది. కాబట్టి టైమ్స్ సేమ్ అయ్యాయి ఇక్కడ రెండింటికిను. వాల్యూమ్ ఇది హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ వచ్చింది. ఈ వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. మాలిక్యులర్ వెయిట్స్ తెలుసు మనకి. ఒకటేమో ఆక్సిజన్ గ్యాస్, దీని మాలిక్యులర్ మాస్ 32, దీని మాలిక్యులర్ మాస్ 2. సో ఇప్పుడు మన ఫార్ములా ఏంటంటే V1/V2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M2/M1. సో ఇక్కడ వాల్యూమ్ హైడ్రోజన్ 1 అనేది హైడ్రోజన్ అనుకుందాం, 2 అనేది ఆక్సిజన్ అనుకుందాం. సో హైడ్రోజన్ వాల్యూమ్ 1/2 అన్నాడు, అంటే ఉన్న వాల్యూమ్లో హాఫ్ ఆఫ్ ది వాల్యూమ్ ఎస్కేప్ అయింది. V2 ఫైండ్ అవుట్ చేయాలి, అదే టైంలో ఎంత వాల్యూమ్ ఆఫ్ ఆక్సిజన్ బయటికి వెళ్తుంది అనేది. ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ M2 మాలిక్యులర్ మాస్ ఆఫ్ ఆక్సిజన్ 32 బై మాలిక్యులర్ మాస్ ఆఫ్ హైడ్రోజన్ 2, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2/V2 ఈజ్ ఈక్వల్ టు, ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? 2 16 32 స్క్వేర్ రూట్ ఆఫ్ 16/1 అవుతుంది. ఓకే, దట్ ఈస్ 1/2/V2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 16 అంటే 4 అండి, 4/1. ఓకే,
సో ఇప్పుడు ఇది V2/1 అని కూడా రాసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ 1/2 ఇంటూ 1/V2 ఈజ్ ఈక్వల్ టు 4/1. అంటే ఇంకా సింప్లిఫై చేస్తే దట్ ఈస్ 1/2 ఇంటూ V2 ఈజ్ ఈక్వల్ టు 4/1. దట్ ఈస్ క్రాస్ మల్టిప్లై చేసినట్లయితే 4 ఇంటూ 2 ఇంటూ V2 ఈజ్ ఈక్వల్ టు 1. Therefore, V2 is equal to 1/4 into 2. That is nothing but 1/8. So, 1/8 volume of oxygen escapes out from the vessel. ఎందుకని ఇది 1/2 వెళ్ళినప్పుడు ఇది 1/8 వెళ్తుంది. రీజన్ ఏంటంటే మాలిక్యులర్ మాస్ ఎక్కువ కాబట్టి. సో గ్రేటర్ ది మాలిక్యులర్ మాస్ లెస్సర్ ఈజ్ ది డిఫ్యూజన్. కాబట్టి తక్కువ వాల్యూమ్ ఆక్సిజన్ డిఫ్యూజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ది ఆన్సర్. 1/8 ఎక్కడుందో చూడండి. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ వన్. సో ఇలాగా మోడల్స్ రిపీట్ అవుతూ ఉంటాయి, జాగ్రత్తగా మీరు గమనించాలి. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఈ gaseous mixture was prepared by taking equal moles of carbon monoxide and nitrogen. Equal moles anta. If the total pressure was found 1 atmosphere, the partial pressure of the nitrogen in the mixture is. ఏం లేదండి, ఒక కంటైనర్లో 2 గ్యాసెస్ ఉన్నాయంట. ఒకటేమో కార్బన్ మోనాక్సైడ్, ఇంకోటేమో నైట్రోజన్. అయితే ఈక్వల్ మోల్స్, ఇది ఎక్స్ మోల్స్ అయితే ఇది కూడా ఎక్స్ మోల్స్. మోల్స్కి వాల్యూమ్కి రిలేషన్ ఏంటండి? వాల్యూమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్, ఓకే, ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో V ఈజ్ ప్రపోర్షనల్ టు N. కాబట్టి ఇక్కడ దీని వాల్యూమ్ ఎంతో దీని వాల్యూమ్ కూడా సేమ్. ఈ V అనుకున్నట్లయితే ఇది కూడా V అవుతుంది వాల్యూమ్, ఓకే. ఇప్పుడు ఇఫ్ టోటల్ ప్రెషర్, ఈ రెండు గ్యాసెస్ యొక్క టోటల్ ప్రెషర్ 1 అట్మాస్ఫిరిక్ ప్రెషర్ అయితే దీని ప్రెషర్ ఎంత, దీని ప్రెషర్ ఎంత ఉంటుంది? మనకు అడిగింది N2 ప్రెషర్ అడిగారు, ఇది కనుక్కుందాం. ఎట్లాగో చూడండి. ఇది టోటల్ ప్రెషర్ పార్షియల్ ప్రెషర్స్ ఉన్నప్పుడు డాల్టన్స్ లా పార్షియల్ ప్రెషర్స్ బేస్డ్ ఆన్ డాల్టన్స్ లా. According to Dalton's law, total pressure exerted by the gaseous mixture of non-reacting gases equal to partial pressure of sum of the partial pressures of all the gases. Here partial pressure of carbon monoxide plus partial pressure of nitrogen gas. Partial pressure of carbon monoxide రెండిటి పార్షియల్ ప్రెషర్స్ సేమ్. ఎందుకని? నెంబర్ ఆఫ్ మోల్స్ సేమ్గా ఉన్నాయి కాబట్టి దీని పార్షియల్ ప్రెషర్ ఎక్స్ అనుకుంటే దీని పార్షియల్ ప్రెషర్ కూడా ఎక్స్ ఉంటుంది. సో టోటల్ ప్రెషర్ ఈస్ గివెన్ 1 అట్మాస్ఫియర్ అంట ఈ టోటల్ ప్రెషర్. సో ఇప్పుడు 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1/2, దట్ ఈస్ 0.5 అట్మాస్ఫియర్స్. అంటే నైట్రోజన్కి 0.5 అయితే కార్బన్ మోనాక్సైడ్ కూడా 0.5 ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఉన్నాయి కాబట్టి. That is why both exerts same pressure, that is 0.5 atmospheres. Okay, so this is based on Dalton's law partial pressures. Okay, students, another model చూద్దాం, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఆ తర్వాత షేర్ చేయండి, లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ నేను చేస్తాను మీకు యూస్ఫుల్గా ఉండే విధంగా. రైట్, థ్యాంక్ యూ.